వెల్కమ్ టు 10 Max. అఖండ 2 నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో నందమూరి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. మరి బ్లాస్టింగ్ రోర్ అప్డేట్ అంటూ ఓ రేంజ్ లో ఎక్సైట్మెంట్ పెంచేసిన బోయపాటి సీను బాలయ్య అభిమానుల్ని సాటిస్ఫై చేశారా? ఇంతకీ లేటెస్ట్ అప్డేట్ లో బాలయ్య విశ్వరూపం చూపించారా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. ఈ సినిమా నుంచి బ్లాస్టింగ్ రోర్ అనే పవర్ఫుల్ వీడియోని రిలీజ్ చేసి బాలయ్య అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు బోయపాటి. అఖండ 2 సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎలివేషన్ తో వచ్చిన ఈ వీడియోతో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు బోయపాటి సీను. అఖండ 2 నుంచి విడుదలైన లేటెస్ట్ వీడియోలో బాలయ్య లుక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తోన్న బాలయ్య సెకండ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో రివీల్ చేస్తూ వచ్చిన ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్ కి బోయపాటి టేకింగ్ తోడైతే జరిగే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చేసింది ఈ లేటెస్ట్ వీడియో. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఊహకి కూడా అందదు అంటూ వచ్చిన బాలయ్య మార్క్ డైలాగ్ యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. బ్లాస్టింగ్ రోర్ అంటూ అఖండ 2 నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ వీడియోలో తమన్ తన బీజిఎంతో అదరగొట్టారు అంటున్నారు బాలయ్య అభిమానులు. నటసింహం యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయ్యేలా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు. కంప్లీట్ గా హై వోల్టేజ్ యాక్షన్ తో వచ్చిన ఈ బ్లాస్టింగ్ రోర్ అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. మరి జస్ట్ టీజర్స్ తోనే ఈ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పిస్తోన్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లో ఏ రేంజ్ లో తాండవం చూపిస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రభాస్ బర్త్డే కి అద్దెరిపోయే సర్ప్రైజ్లు ఇస్తారనుకుంటే జస్ట్ పోస్టర్స్ తో సరిపెట్టారు ఫౌజీ ది రాజాసాబ్ మేకర్స్. అయితే ఈ విషయంలో కాస్త లేట్ అయినా లేటెస్ట్ అప్డేట్ తో సర్ప్రైజ్ చేసింది స్పిరిట్ టీమ్. మరి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన స్పిరిట్ లేటెస్ట్ అప్డేట్ లో ఏముంది? ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై వంగా ఇచ్చిన హింట్ ఏంటి? ఇంతకీ ప్రభాస్ కున్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల్ని సాలిడ్ అప్డేట్ తో సర్ప్రైజ్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ వాయిస్ క్లిప్ ని విడుదల చేసి డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ పేరుతో ప్రభాస్ కి స్పెషల్ గ్రీటింగ్స్ చెప్తూ తన ఎక్స్ అకౌంట్ లో ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు సందీప్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన 1 minute 31 seconds డ్యూరేషన్ ఉన్న స్పిరిట్ వాయిస్ క్లిప్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. స్టోరీ లైన్ తో పాటు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇచ్చి అందరిలో ఎక్సైట్మెంట్ పెంచేశారు సందీప్ రెడ్డి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు సందీప్ వంగ. వీడి గురించి విన్నాను, ఒంటిపై యూనిఫామ్ ఉన్నా లేకున్నా బిహేవియర్ లో ఏమాత్రం తేడా ఉండదు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. దీంతో పాటు మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందని ఆడియో చివరిలో ప్రకాష్ రాజ్ తో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఈ క్యూరియాసిటీని, ఎక్సైట్మెంట్ ని డబుల్ చేస్తోంది. అయితే ప్రభాస్ లాంటి పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ జైలుకు వెళ్లే సిచ్యువేషన్ ఎందుకొచ్చింది? రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే ఆలోచనలో పడ్డారంతా. స్పిరిట్ మూవీ ఆడియో క్లిప్ లో కేవలం స్టోరీ లైన్, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు, సినిమాలో నటించే స్టార్ క్యాస్ట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చారు సందీప్. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ జైలు సూపరింటెండెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొత్తం 9కి పైగా లాంగ్వేజెస్ లో తెరకెక్కే స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్నట్టు సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. మరి జస్ట్ ఆడియో క్లిప్ తో ఈ రేంజ్ లో ఎక్సైట్మెంట్ పెంచేసిన సందీప్ స్పిరిట్ సినిమాని ఎంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తారో వెయిట్ అండ్ సీ. SSMB 29 నుంచి ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుందన్నారు. అక్టోబర్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది. అయినా రాజమౌళి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనిపై ఏదైనా హింట్ రాకపోతుందా అని క్యూరియాసిటీతో ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జిట్ అయ్యే అప్డేట్ వచ్చేసింది. మరి రాజమౌళి కాకుండా మహేష్ సినిమా గురించి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిందెవరు? మహేష్ రాజమౌళి సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ పాన్ వరల్డ్ సినిమా నుంచి ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుందని మహేష్ బర్త్డేకి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. అయితే అక్టోబర్ కూడా ఎండింగ్ కి వచ్చేయడంతో దీనికోసం జక్కన్న ఏం ప్లానింగ్ లో ఉన్నారు, ఈవెంట్ ని ఏ రేంజ్ లో చేసేందుకు రెడీ అవుతున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.
అంతేకాదు డేట్ అండ్ వెన్యూపై ఏదైనా అప్డేట్ రాకపోతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. SSMB 29 ప్రాజెక్టుకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. మహేష్ రాజమౌళి సినిమా మ్యూజిక్ సెషన్స్ ఆల్రెడీ మొదలైనట్లు అదిరిపోయే న్యూస్ అందించారు. కాలభైరవ ఇచ్చిన అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. అంతేకాదు నవంబర్లో SSMB 29 నుంచి వచ్చే ఫస్ట్ రివీల్ కి సంబంధించి పనులు కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే త్వరలోనే ఈవెంట్ కి సంబంధించి టైమ్ అండ్ వెన్యూపై కూడా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఫస్ట్ రివీల్ ని ఓ భారీ ఈవెంట్ తో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది టీం. ఇందుకోసం నవంబర్ 11 లేదా నవంబర్ 15 ఈ డేట్స్ లో ఒకదానిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ రివీల్లో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా అని చర్చించుకుంటున్నారు. సినిమా టైటిల్ తో పాటు SSMB 29 విడుదల 2027 సమ్మర్కే అని వైరల్ అవుతోన్న న్యూస్ కి రాజమౌళి ఈ ఫస్ట్ రివీల్ ఈవెంట్ లో చెక్ పెడతారో లేదో వెయిట్ అండ్ సీ. ఈ మంత్ ఎండింగ్ నుంచే కొత్త స్కెడ్యూల్ అన్నారు. వన్స్ స్టార్ట్ అయితే సమ్మర్ వరకు నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ అన్నారు NTR 31 ప్రాజెక్టుపై మైత్రి నిర్మాత. అయితే కొత్త స్కెడ్యూల్ సంగతేమో గానీ ఓ వైరల్ న్యూస్ మాత్రం తారక్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. మరి NTR నీల్ సినిమా విషయంలో ఈ డైలమాకి రీజన్స్ ఏంటి? ఈ సినిమాపై స్ప్రెడ్ అవుతోన్న రూమర్స్ లో అసలు నిజమేంటి? మైత్రి నిర్మాత రవిశంకర్ NTR ప్రశాంత్ నీల్ సినిమాపై ఇచ్చిన మాసివ్ అప్డేట్ ఇది. NTR 31 ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ ఈ మంత్ ఎండింగ్ నుంచి మొదలవుతుందని, ఒకసారి మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఉంటాయని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు డిలే అవుతూ వస్తున్న సినిమాని ప్రశాంత్ నీల్ పరుగులు పెట్టిస్తారని హ్యాపీగా ఫీల్ అయ్యారు తారక్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా మొత్తానికి ఆగిపోయిందనే న్యూస్ నెట్టింట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. NTR ప్రశాంత్ నీల్ సినిమాపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మూవీ స్క్రిప్ట్ విషయంలో NTR కొంత డిసప్పాయింట్ గా ఉన్నారని, స్టోరీలో చేంజెస్ చేయాలని ప్రశాంత్ నీల్ తో డిస్కస్ చేసినట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో పాటు ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ అవుట్పుట్ విషయంలోనూ NTR సాటిస్ఫైగా లేరనే వైరల్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. NTR నీల్ కి మధ్య వచ్చిన ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో NTR 31 ప్రాజెక్ట్ మొత్తానికి ఆగిపోయిందని రూమర్స్ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. NTR ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందనే వైరల్ న్యూస్ తారక్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అసలే అనుకున్న టైంకి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లక డిలే అవడంతో నెక్స్ట్ ఇయర్ జనవరిలో విడుదల కావాల్సిన NTR నీల్ సినిమా 2026 జూన్ 25 కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈసారైనా అనుకున్న టైంకి NTR 31 ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని హోప్స్ పెట్టుకున్న అభిమానులు వర్రీ అవుతున్నారు. దీంతో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ పై మైత్రి నిర్మాతల నుంచి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తారక్ అభిమానులు. శ్రీలంకకి పెద్ద టీం రిషబ్ శెట్టి సినిమాకి ఐకాన్ స్టార్ ప్రశంసలు. రవితేజ మాస్ నెంబర్ కి షేక్ అవుతోన్న యూట్యూబ్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పెద్ది శ్రీలంక షెడ్యూల్ కి రెడీ అయింది. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీం. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. కాంతారా ప్రీక్వెల్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను అని రిషబ్ టీంకి అభినందనలు తెలిపారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 818 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రవితేజ మాస్ జాతర నుంచి విడుదలైన సూపర్ డూపర్ హిట్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. సుధీర్ బాబు జటాధర సినిమా నుంచి జో లాలీ జో లిరికల్ ప్రోమో విడుదలైంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. రోషన్ కనకాల మోగ్లీ 2025 సినిమాకి సంబంధించిన సయ్యారే సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సందీప్ రాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. నవంబర్ 14న రిలీజ్ అవుతోన్న శివ సినిమా గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ శనివారం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ వచ్చింది. కళ్యాణి ప్రియదర్శి లీడ్ రోల్లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కొత్తలోక చాప్టర్ 1 చంద్ర ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 31 నుంచి జియో హాట్స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా నుంచి విడుదలైన అమ్మడివే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పిరియాడిక్ డ్రామా సినిమాగా తెరకెక్కిన కాంతా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది.
విష్ణు విశాల్ ఆర్యన్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. నవంబర్ 14న విడుదలవుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి విడుదలైన స్పెషల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. విక్రాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సతీష్ వేగేష్ణ డైరెక్ట్ చేస్తున్న కథాకేళి సినిమా నుంచి చిన్ని మనసున లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో శివాజీ, లయ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.